హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా సెక్టార్లో మిగతావన్నీ వీక్గా ఉన్నాయి, సరేగా స్ట్రాంగ్గా ఉంది. ఎనీహౌ ఇక్కడ ఇది మన ఫస్ట్ అండ్ సెకండ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఈ రెండు స్వింగ్ కింద. అయితే ఆల్రెడీ ట్రేడ్ తీసేసుకున్నాను. 491.35 అనేది మన యావరేజ్ ప్రైస్. సో ఈ యొక్క లెవెల్స్ కిందకు వస్తే కానీ మనం ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడైతే రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఈ లెవెల్ అనేది మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఆ రెసిస్టెన్స్ని అట్లీస్ట్ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అంత సిగ్నిఫికెంట్గా అంటే లైక్ 20-30 పాయింట్స్ అయితే వెళ్ళే స్కోప్ లేదు, ఎందుకంటే టైం అయిపోతుంది. రెండోది వచ్చేసరికి నిఫ్టీ కూడా ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం ఇక్కడ నుంచి మన టార్గెట్ హిట్ అయిందా లేదా స్టాప్ లాస్ హిట్ అయిందా అని చెప్పేసి. మొత్తం మీద పొజిషన్ అయితే పాజిటివ్గా వచ్చేసింది. కొంచెం సేపు వెయిట్ చేయడానికి మనకు టైం అయితే లేదు ఫ్రెండ్స్, టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. లాస్ట్ మూమెంట్లో ఉన్నాం అండ్ నిఫ్టీ కూడా మనం అనుకున్నట్టు అంత స్ట్రాంగ్గా లేదు. ప్రస్తుతానికి ఏంటంటే మనం పార్షియల్ బుకింగ్ అనేది ఆర్డర్ పెట్టేసుకుందాం, ఎందుకంటే ఒక స్పైక్ వస్తే కూడా మన ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో 150 పైన మన క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే స్పైక్ వస్తుందో ఆటోమేటిక్గా మన ఆర్డర్స్ అనేది ఫిల్ అవ్వటం జరుగుతుంది. సో కొన్ని అయితే ఫిల్ అయ్యాయి, బట్ ఎనీ హౌస్ చూద్దాం, ఇంకొక స్పైక్ ఇస్తుంది అనుకుంటున్నాను. అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని అట్లీస్ట్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. సో పైకి మూవ్ అవుతూ ఉంది స్లోగా, లెట్స్ సీ. యా దాదాపుగా ఏంటంటే చాలా వాటికి మన ఆర్డర్స్ అయితే పార్షియల్గా ఎగ్జిట్ అనేది తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మార్కెట్లో 3x20 దాటింది అనుకుంటే ఆటోమేటిక్ స్క్వేర్ ఆఫ్ జరుగుతుంది. ఐ థింక్ స్క్వేర్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే మన పొజిషన్స్ ఏం చూపించట్లేదు. సో ఇది మనకి ఒక 4 పాయింట్స్ దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ప్యాటర్న్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు.